హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. మనలో చాలామంది ఇంట్లో ఈవినింగ్ స్నాక్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఆనియన్ పకోడీ. మీకు కూడా అంతేనా? నాకైతే ఆనియన్ పకోడీ అంటే చాలా ఇష్టం అండి. సో మీకు కూడా ఇష్టమా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీ ఇంట్లో కూడా ఎక్కువ ఆనియన్ పకోడీ చేసుకుంటారా? అది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈజీ రెసిపీయే, చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ ఒకవేళ తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు కదా కొంచెం మంది, లైక్ ఏ పిండిలు యూజ్ చేస్తారు అని. సో వాళ్ళ కోసమైతే ఈ వీడియో అండి. అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీలో చేసుకుంటారు. సో మేము ఎలా చేసుకుంటామో మీరు చూసేయండి. సో వీడియో ఇంకెందుకు స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఇవి ఫ్రై చేసుకోవడం కోసం ఆల్రెడీ బాణీ పెట్టుకుని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని పెట్టుకున్నామండి. ఇవి మనం కట్ చేసుకునే లోపు, ఈ ప్రాసెస్ అయ్యేలోపు అది కూడా హీట్ అవుతుందని ఆయిల్. సో అది పెట్టేసుకున్నాక ఆనియన్స్ మెయిన్ కదా, సో అవి చీరికల కింద అయితే కట్ చేసేసుకుంటున్నాము. సో నీట్గా చీరికల కింద అయితే మొత్తం ఆనియన్స్ మీకు ఎంత కావాలో, ఎంతమందికి కావాలో దాన్ని బట్టి ఆనియన్స్ తీసుకుని చీరికల కింద కట్ చేసేసుకోండి. ఇలా రింగ్స్ కింద కట్ చేసుకుని కూడా తీసుకోవచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్. ఇది మా అత్తయ్య చేశారు. సో ఆవిడైతే ఇలా కట్ చేసుకున్నారు. మా మదర్ అయితే చీరికల కింద కట్ చేసుకుంటాం మేమైతే మా ఇంట్లో. ఆనియన్స్ కట్ చేసేసుకున్నాక పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. మీకు ఎంత చిన్న ముక్కల కింద కుదిరితే అంత చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. ఎందుకంటే అవి కూడా ఫ్రై చేసేసుకుంటాం కాబట్టి అవి కూడా తినేయచ్చు, కారం అయితే ఏమీ ఉండవు. సో ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు రెండు కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాం పక్కన. సో ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఆ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయల మీద ఉప్పు అయితే వేసుకోండి. ఉప్పు వేసుకుని ఇప్పుడు చేత్తో మొత్తం ఆ ఉప్పు ఆ రెండిటికి పట్టేటట్టు బాగా పిసుక్కోండి. అప్పుడు అవి పచ్చిమిరపకాయలు అండ్ ఉల్లిపాయలు అదంతా పీల్చుకొని బాగుంటుంది. సో ఫస్ట్ అయితే అలా మిక్స్ చేసుకోండి. అండ్ అలాగే చీరికలు కూడా అతుక్కుని ఉండకుండా ఇలాగ విడివిడిగా అవుతాయండి. ఇప్పుడు కట్ చేసుకున్నారు కదా రౌండ్గా, అవి కూడా చూడండి విడిపోతున్నాయి. సో ఇలా చేత్తో బాగా మిక్స్ చేసుకోండి. అలా మొత్తం నీట్గా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు దాంట్లో అయితే పిండిలు వేసుకుందామండి. ఫస్ట్ అయితే కొంచెం బియ్యపిండి అయితే వేసుకుంటున్నామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి శనగపిండి ఎక్కువ వేసుకుంటాం, బియ్యపిండి తక్కువ వేసుకుంటామండి. సో శనగపిండి కూడా వేసేసుకుందాము. శనగపిండి కూడా వేసుకున్నాక చేత్తోనే మళ్ళీ మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోండి. వాటర్ అయితే పోసుకోవద్దు, ఎందుకంటే ఆనియన్స్కి మనం ఉప్పు వేసుకుని కలుపుకున్నాం కదా, సో కొంచెం తడిగా ఉంటుంది. సో మిక్స్ చేసుకుని మీకు తర్వాత కావాలి అంటే వాటర్ అయితే యాడ్ చేసుకోండి. సో చేత్తోనే మిక్స్ చేసుకోండి, అప్పుడే పిండి అనేది మనకి ఆనియన్స్కి బాగా పడుతుంది. అండ్ మీకు కనుక పిండి ఎక్కువ కావాలి, ఆనియన్స్ తక్కువ కావాలి అంటే పిండి ఎక్కువ యాడ్ చేసుకోండి. మాకైతే ఏంటంటే ఆనియన్స్ ఎక్కువ కింద నుండి పిండి లైట్గా అంటుకుంటే ఇష్టము. సో మేమైతే ఇలా కలుపుకుంటున్నాము. సో మీరు చూసుకుని పిండి సరిపోలేదు అంటే మళ్ళీ శనగపిండి వేసుకోవచ్చు. బియ్యపు పిండి కొంచెం వేసుకుంటామండి అంతే. మొత్తం ఆనియన్స్ ఎక్కువ ఉన్నాయి, సో కావాలి అనుకుంటే పిండి యాడ్ చేసుకోవచ్చు. మేమైతే మళ్ళీ శనగపిండి యాడ్ చేసుకుంటున్నాము. యాడ్ చేసుకుని మీరు బాగా చేత్తో మిక్స్ చేసుకుంటే వాటర్ అనేది ఆటోమేటిక్గా ఆనియన్స్ నుంచి తడి వస్తుందండి. సో సరిపోదు, పట్టలేదు ఆనియన్స్కి పిండి అనుకుంటే అప్పుడు లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి, ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవద్దు. సో ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఒకసారి టేస్ట్ చూసుకోండి మీరు, పిండి అంటే ఉప్పు అది సరిపోయిందా లేదా అని. సరిపోలేదు అనుకుంటే మళ్ళీ యాడ్ చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా అండి? చేసుకుంటే చాలా థ్యాంక్ యూ అండి, మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మా వీడియోస్ నచ్చితే, సో దట్ వాళ్ళు కూడా చూస్తారు మా వీడియోస్. అండ్ మీకు కనుక వీడియోస్ నచ్చితే కన్ఫర్మ్ లైక్ చేయండి, అప్పుడు వీడియోస్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతాయండి, మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఆల్రెడీ మనం పెట్టిన ఆయిల్ హీట్ అయ్యి ఉంటుంది కాబట్టి దాంట్లో ఇవి వేసేసుకోవటమే. చూసారుగా, మీకు వీడియోలో చూపించే విధంగా వేసుకోండి. మనకేంటంటే పిండి ఎక్కువ వేసుకుని కలుపుకుంటే ఎక్కువ పకోడీ పెద్దగా వస్తుందండి. తక్కువ పిండి వేసుకుని ఇలాగ మేము కలుపుకున్నట్టు కలుపుకుంటే మీకు అతుక్కోకుండా పొడిలాడుతా విడివిడిగా వస్తుంది. సో మొత్తం దానికి సరిపడా వేసేసుకోండి ఒక వాయి కింద. వేసేసుకున్నాక ఒకసారి వెంటనే మిక్స్ చేయొద్దు,
ఒక 1 మినిట్ అయ్యాక మిక్స్ చేసుకోండి. అండ్ మీకు ఇవి మొత్తం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది మనకి సౌండ్ వస్తుందండి ఆయిల్. ఆ సౌండ్ ఆగిపోయి ఈ పైన వచ్చిన నురగ అంతా పోయాక మనకు తెలుస్తుంది మొత్తం పకోడీ అంతా ఫ్రై అయిపోయిందని. కొత్త వాళ్ళకి ఫ్రై అయిందా లేదా తెలియదు కదా, సో వాళ్ళకైతే ఇది ఒక టిప్ అండి. కలుపుకుంటూ మొత్తం అన్ని సైడ్స్ అంతా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి. సో చూసారుగా అండి, నురగది తగ్గిపోయి చిటపటల సౌండ్ కూడా తగ్గిపోతుంది. అప్పుడు మనం వాటిని ఒక స్ట్రైనర్లోకి ఆర్ ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే విధంగా మనం కలుపుకున్న ఆనియన్స్ అన్నీ కొంచెం కొంచెం బ్యాచెస్ కింద ఫ్రై చేసేసుకోండి. అంతేనండి, టేస్టీ అండ్ ఈజీ ఆనియన్ పకోడీ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇప్పుడు వీడియోలో చూస్తుంటే మళ్ళీ నాకు ఆనియన్ పకోడీ తినాలనిపిస్తుందండి. మీకు కూడా అంతేనా? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.